నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. హైడ్రా కూల్చివేతలు రోజు రోజుకు వివాదాస్పదమవుతున్నాయి. సమయం సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు పేదల జీవితాలను చెల్లా చెదురు చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే నేలమట్టం అవుతుంటే వారి వేదన వర్ణనాతీతంగా ఉంటుంది. ఏ అర్ధరాత్రి ఏ బుల్డోజర్ వచ్చి తమ ఇంటిపై దాడి చేస్తుందోనని ఆ కుటుంబాలు కంటి మీద కునుకు లేకుండా క్షణక్షణం భయం భయంగా జీవిస్తున్నాయి. పక్షపాతంతో మంచాన పడిన ఇంటి పెద్ద కష్టం ఒకవైపు, రేపో మాపో ప్రసవానికి సిద్ధంగా ఉన్న నిండు గర్భిణీ కన్నీటి శోకం ఇంకోవైపు, సామాన్లు అయినా తీసుకునే సమయం ఇవ్వండి అంటూ వేడుకుంటున్న అభాగ్యులు మరోవైపు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఎవ్వరికీ పట్టని వ్యత, ఒక్కో కుటుంబానికి ఒక్కో కష్టం, ఎవరికి రాకూడని కష్టం. నాకు పెళ్లి చేయాల్సిన 3 ఆడబిడ్డలు ఉన్నారు, నా ఇంటి మీదకు రాకండి సారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఓ తల్లి ఆవేదన విన్న ప్రతి ఒక్కరూ మనసును కలిచివేసింది. ఎన్ని గజాలు ఉందమ్మా? పర్చేజ్ చేశారు. ఇదంతా మూసీ పరివాహక ప్రాంత ప్రజల దీనస్థితి. తాజాగా హైదరాబాద్ చైతన్యపురిలో మూసీ ప్రక్షాళనలో భాగంగా అధికారులు సర్వే చేసేందుకు వెళ్లారు. వాళ్లను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తమ ఇళ్లను కూల్చేయొద్దు అంటూ కన్నీరు మున్నీరైన ప్రజలు ఒకవైపు, ప్రాణం పోయినా తమ ఇళ్లను ఖాళీ చేసేదే లేదనే నిరసనలు మరోవైపు కనిపించాయి. అవసరం లేదు, డబ్బులు కాదు మేడం. మేడం ఒక్క నిమిషం, నా బ్రదర్ తో ఎవరితో మాట్లాడిన పద్ధతి, నేను నా బ్రదర్ తో నా ఇష్టం నేను ఆర్గ్యూ చేయట్లేదు సార్. మీరు అంటున్నారు కదా, కనీసం మాట్లాడి మేడం చిన్న ఒక్క క్వశ్చన్ అడుగుతాను. సారీ ఇఫ్ ఎనీథింగ్ నేను ఏమైనా రాంగ్ మాట్లాడితే ఐఎమ్ వెరీ సారీ. మేము ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ నుంచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీసర్కి తెలియదా ఇది మూసీ నదిలోని ల్యాండ్ అని చెప్పేసి? ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు మరి? సరే మాది వదిలేండి, మాకంటే ముందు కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ ఉంది? మేము అదే కదా ట్రాన్స్ఫర్ అంత కష్టపడి పిల్లల్ని పెంచుకోవడానికి, ఇవన్నీ చూసుకోవడానికి. సేల్ డీడ్ ఎప్పుడు ఉంది? 2008. సరిగ్గా చూసి చెప్పండి. ఏ సంవత్సరం సేల్ డీడ్? 2008 కదా. అంటే మీ పేరు మీద మార్చుకోలేదా? జస్ట్ ఇంకా 1 year కాలేదు మేడం. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత ప్లానింగ్ చేసుకుంటాం. ఎప్పుడు ఎక్స్పైర్ అయిందమ్మా? నాట్ విల్లింగ్ చేయాలి కదా. పొట్టకూటి కోసం కూరగాయలు పండ్లు అమ్ముకునే వ్యాపారాలను సైతం హైడ్రా వదలడం లేదు. వనస్థలిపురం రైతు బజార్లో చిరు వ్యాపారుల తోపుడు బండ్లను జేసీబీలతో చెల్లా చెదురు చేసి తొక్కించారు.
ఈ ఘటన బుధవారం జరగ్గా ఆ రోజు రాత్రి నుంచి బాధితులు అక్కడే ధర్నాకు దిగారు. వర్షంలో తడుస్తూ రాత్రంతా అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేశారు. గురువారం కూడా వారి ధర్నా కొనసాగింది. తమ పొట్టకొట్టిన సర్కారు బాగుపడదు అంటూ మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, గుర్తింపు కార్డులను ఇవ్వగా ఆ గుర్తింపు కార్డులతో చాలామంది లోన్లు కూడా తెచ్చుకున్నారు. కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ చిరు వ్యాపారుల జీవనాధారమైన తోపుడు బండ్లను తొలగించడంపై వారంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 150 తోపుడు బండ్లను అధికారులు తొలగించారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లపై దాడులు పాల్పడటంపై సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తలపెట్టిన పని ఎంత మంచిదైనా సరే విధానం సరిగ్గా లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని, ఇప్పటికైనా ప్రభుత్వం మానవీయంగా ఆలోచించి ముందుకెళ్లాలని పలువురు సూచిస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.